వెల్కమ్ టు స్మార్ట్ డ్రిల్. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్లో మనకి టైప్ 1 నుంచి మనకి సిలాలిజం టాపిక్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. సో తెలుసు కదా, సిలాలిజంలో స్టేట్మెంట్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు? ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్, ఈ విధంగా మనకు అడుగుతారు. సో సిలాలిజంలో ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఈ స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్స్ రూపంలో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కంక్లూషన్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేవా ఆ స్టేట్మెంట్స్ని చెక్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూడండి, ఆల్ పేజెస్ ఆర్ డైరీస్. సో ఆల్ పేజెస్ ఆర్ డైరీస్ అన్నారు, పేజెస్ మొత్తం కూడా డైరీస్ అంట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, సమ్ డైరీస్ ఆర్ బుక్స్. ఈ సమ్ డైరీస్ ఏమవుతుంది, బుక్స్ అవుతుంది. సమ్ అంటే ఇదే కదా. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, ఈ బుక్స్ మొత్తం కూడా నోట్ బుక్స్ అంట. సో ఫైనల్గా మనం స్టేట్మెంట్స్కి అయితే వెన్ డయాగ్రామ్ డ్రా చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ కంక్లూజన్ అయితే ఇవి ఫాలో అవుతున్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ కంక్లూజన్ 1 చూడండి, నో పేజ్ ఈజ్ ఏ నోట్బుక్ అన్నారు. సో ఎప్పుడైనా చూడండి, మనకి డయాగ్రామ్లో సమ్ కానీ ఏదైనా కొంతవరకైనా సరే ఒక లింకప్ ఉంది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇది రాంగే అవుతుంది, నాట్ ఫాలోస్ అవుతుంది. బికాస్ నో అన్నారు అంటే దానికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి, ఏ రిలేషన్ ఉండకూడదు. ఓకేనా? ఏ పార్టికల్ పేజెస్ కానీ డైరీస్ కానీ ఏ రెండింటి మధ్య కూడా ఎటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఎటువంటి సంబంధం లేనప్పుడు మాత్రమే నో అనేది ఫాలో అవుతుంది. ఇలా లేదు, సమ్ పార్ట్, కొన్ని పేజెస్ డైరీస్ అయినాయి, కొన్ని డైరీస్ ఏమైతున్నాయి, బుక్స్ అయినాయి, ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్ అయినాయి, ఎంతో కొంత పార్ట్ అయితే ఫాలో అవుతుంది. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ నో పేజ్ ఈజ్ ఏ నోట్బుక్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఈ పేజ్ నుంచి ఇక్కడికి నోట్బుక్ అసలు ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు, కానీ సమ్ కనెక్షన్ అయితే ఉంది కదా. సో ఇది అనేది రాంగ్. ఎందుకు అంటే సమ్ కనెక్షన్ ఉంది అనేది, పేజెస్ మొత్తం కూడా డైరీస్లో ఉన్నాయి, ఈ డైరీస్లో కొంత భాగం ఏమవుతుంది, బుక్స్ అయినాయి, ఈ బుక్స్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయి, నోట్ బుక్స్లో ఉన్నాయి. అంటే అసలు దీనికి ఏ రిలేషన్ లేనప్పుడు మాత్రమే ఇది ఫాలో అవుతుంది, కానీ ఏదో ఒక రిలేషన్ అయితే ఉంది కదా. సో ఈ ఫస్ట్ది కంక్లూజన్ రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆల్ పేజెస్ ఆర్ నోట్బుక్స్. సో పేజెస్ మొత్తం కూడా నోట్బుక్సా? కాదు కదా. ఎందుకంటే సమ్ డైరీస్ ఆర్ బుక్స్ అన్నారు, డైరీస్లో కొంత భాగం బుక్స్, బుక్స్ మొత్తం కూడా నోట్బుక్స్, అంతేకాని ఆల్ పేజెస్ ఆర్ నోట్బుక్స్ అయితే కాదు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆల్ డైరీస్ ఆర్ బీయింగ్ నోట్బుక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాసిబిలిటీ అని అడిగారు అనుకోండి కంక్లూజన్లో, డెఫినెట్గా మీరు దీనికి కూడా డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై చేస్తుందా లేదా, ఫాలో అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో ఆల్ డైరీస్, సో డైరీస్ మొత్తం కూడా నోట్బుక్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఈ కంక్లూజన్కి మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఈ సాటిస్ఫై అవుతుందా లేదా, ఫాలో అవుతుందా లేదా చూడాలి. అంటే డయాగ్రామ్ పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆల్ పేజెస్ ఆర్ డైరీస్, సో పేజెస్ ఇక్కడ ఉంది కదా. సో ఇది సారీ, ఆల్ డైరీస్, ఆల్ పేజెస్ ఆర్ డైరీస్ అన్నారు, పేజెస్ మొత్తం కూడా డైరీస్ అంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆల్ బుక్స్, సమ్ డైరీస్ ఆర్ బుక్స్, ఈ డైరీస్ మొత్తంలో కూడా సమ్ డైరీస్ ఆర్ బుక్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, బుక్స్ మొత్తం కూడా నోట్ బుక్స్ అంట. ఓకేనా? అంటే ఈ కంక్లూజన్ 3 అనేది డెఫినెట్గా సాటిస్ఫై చేస్తుంది. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా పాసిబిలిటీ ఉంది, వెన్ డయాగ్రామ్ డ్రా చేసే పాసిబిలిటీ ఉంది, లేనప్పుడు మాత్రమే మనకి ఇది నాట్ ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మనకి కంక్లూజన్ 1 రాంగ్ అయింది, 2 రాంగ్ అయింది, ఓన్లీ కంక్లూజన్ 3 అనేది కరెక్ట్ అయింది. అంటే మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏం చూస్ చేసుకోవాలి, ఓన్లీ ఆప్షన్ 3 ఫాలోస్ అని చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో సిలాలిజం నుంచి టాపిక్స్ ఏ క్వశ్చన్ అడిగినా చాలా ఈజీ. కాకపోతే ఏంటి అంటే మనకి క్రిటికల్గా అడిగినప్పుడు మాత్రమే, టఫ్ తలుచుకున్నప్పుడు పాసిబిలిటీ మీద అడుగుతారు, కంక్లూషన్లో పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఆప్షన్స్లో ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అని అడుగుతారు. సో ఎయిదర్ ఆర్ కేస్ కానీ నెయిదర్ నార్ కేస్ కానీ వచ్చింది అంటే నో స్టేట్మెంట్స్ ఎక్కడున్నాయి చెక్ చేసుకోవాలి. అలాగే వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట, అవన్నీ ఇప్పుడు లెంతీ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఇంట్రడక్షన్ వీడియోస్, మీరు ఒకసారి వినండి, డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.